నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. నిన్నటి దాకా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే సౌండ్, టైగర్ రాడు, సింహం రాడు, రేవంత్ అన్న వస్తాడు, రూల్ మారుస్తాడు. అబ్బబ్బా, ఏం హైప్ అబ్బా. థియేటర్లో రిలీజ్ సినిమాలకు కూడా ఇంత బిల్డప్ ఉండదేమో. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో రేవంత్ రెడ్డి సింగిల్ కింగ్ అనుకుంటే ఇప్పుడు ఆయన చుట్టూ చెక్ మేక్లు రెడీ అవుతున్నాయి. అవును, ఇప్పుడు గాంధీ భవన్ నుంచి లగచర్ల దాకా ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. రేవంత్ రెడ్డి పనైపోయిందా? టాప్ లైపే హైప్ తో ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పి కుర్చీ ఎక్కిన రేవంత్ కు ఇప్పుడు అటు ప్రతిపక్షాలు, ఇటు సొంత పార్టీ సీనియర్లు కలిసి ముచ్చెమటలు పట్టిస్తున్నారనే టాక్ నడుస్తోంది. 2.5 ఏళ్లకే ముచ్చట ముగిసిందా? వచ్చే ఎన్నికల దాకా రేవంత్ రెడ్డి మాక్ పాలిటిక్స్ తట్టుకుంటాయా, లేక ఇప్పుడే బ్రేకులు పట్టాయా? ఇవాల్టి మన స్పెషల్ స్టోరీలో అసలు మ్యాటర్ ఏంటో పోస్ట్ మార్టం చేద్దాం. ఫస్ట్ పాయింట్, శత్రువు ఎక్కడో లేడబ్బా. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోట్లు కొత్త కాదు. సొంత తమ్ముళ్ళకే గోతులు తవ్వడం అసలే వింత కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రజాస్వామ్య కోట. ఎవరికి వారే యమునా తీరే. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు నుంచే మన సీనియర్ల ముఖాలు మాడిపోయాయి. 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని జైలుకు వెళ్లి ఎండనక వాననక తిరిగిన మా నెత్తిన మొన్న తెలుగుదేశం నుంచి వచ్చిన జూనియర్ కూర్చొని పెత్తనం చేయడం ఏంటి అని కొందరు పెద్దలు లోపల 5వ నంబర్ గ్యాస్ స్టవ్ లాగా రగిలిపోతున్నారు. పైకి మాత్రం మీడియా ముందుకొచ్చి సీఎం గారు, మా రేవంత్ అన్న గారు అంటూనే లోపల మాత్రం ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఢిల్లీ హైకమాండ్ కు సూటిగా సుత్తి లేకుండా రిపోర్ట్ పంపుదామా అని కాచుకు కూర్చున్నారట. వినికిడి ఏంటంటే కేబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏదైనా స్పీడ్ డెసిషన్ తీసుకొని ఆర్డర్ వేస్తే అలా ఎలా కుదురుతుంది, రూల్స్ ఉన్నాయి, సీనియారిటీ ఉంది అని కొందరు పెద్దలు గట్టిగానే బ్రేకులు వేస్తున్నారట. సొంత ఇంట్లోనే కోఆర్డినేషన్ లేకపోతే ఇక పాలన ఎలా సాగుతోంది స్వామి? రేవంత్ రెడ్డి ఫెరారీ కార్ లాగా స్పీడ్ గా దూసుకెళ్దామన్నా ఈ సీనియర్లనే స్పీడ్ బ్రేకర్లు ఆయన కారు టైర్లను పంచ్ చేసేలా కాదు, ఏకంగా పంక్చర్ చేసేలా ఉన్నారు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఎన్నికల దాకా రేవంత్ రెడ్డిని సొంత పార్టీ వాళ్ళే ఉంచుతారా అనేది పెద్ద మిస్టరీ. ఇక రెండోది, రేవంత్ సర్కార్ పునాదులను గట్టిగా కుదిపేస్తున్న మెయిన్ ఇష్యూ భూసేకరణ. ఎన్నికల ముందు మేం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, భూములు ఇస్తామన్నారు. కట్ చేస్తే ఇప్పుడు పరిగి, లగచర్ల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పేదలు, దళితులు, గిరిజనుల భూములను లాక్కుంటున్నారంటూ గ్రౌండ్ లెవెల్లో ఒకటే రచ్చ జరుగుతోంది. ఏకంగా లగచర్లలో కలెక్టర్ పైనే దాడి జరిగిందంటే పరిస్థితి ఎంత లా అండ్ ఆర్డర్ తప్పిందో, ఎంత హీట్ ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గోల్డెన్ ఛాన్స్ కోసం తెలంగాణ భవన్ లో వెయిట్ చేస్తున్న ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? కేటీఆర్, హరీష్ రావు అయితే రోజు పొద్దున్నే లేచి ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. చూసారా, ఇది మీ ప్రజాస్వామ్య పాలన. పేదల భూములు గుంజుకొని ఫార్మా కంపెనీలకు కట్టబెట్టడమేనా మీ మార్క్ అంటూ ఢిల్లీ దాకా వినపడేలా ఉదర కొడుతున్నారు. పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఈ లగచర్ల వివాదం రేవంత్ రెడ్డి ఇమేజ్ ను గ్రాస్ రూట్ లెవెల్లో, ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో ఘోరంగా డ్యామేజ్ చేసింది. పేదవాడి కడుపు కొడితే ఏ ప్రభుత్వానికైనా పుట్టగతులు ఉండవనే సెంటిమెంట్ ను బీఆర్ఎస్ జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. రేవంత్ ఇమేజ్ ఇక్కడే సగం పడిపోయింది. మూడో సమస్య, పెద్దలు ఊరికే అనలేదు, పైసామే పరమాత్మ అని. కానీ ఇక్కడ చూస్తే పైసలే లేవు. తెలంగాణ ఖజానా పరిస్థితి ఎలా ఉందంటే జీతాలు ఇవ్వడానికి కూడా అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు 1వ తారీఖున జీతాలు రావడం కేసీఆర్ హయాంలో లేట్ అయిందని తిట్టిన వాళ్లకు ఇప్పుడు రేవంత్ హయాంలో 1వ తారీఖున జీతం రావడమే ఒక గగనమైపోతుంది. అదొక పెద్ద పండగ అయిపోయింది. ఒక పక్క 6 గ్యారంటీలు అమలు చేయాలి, మరో పక్క పాత అప్పుల వడ్డీలు కట్టాలి, ఇంకో పక్క ఉద్యోగుల శాలరీలు ఇవ్వాలి. 6 గ్యారంటీలు అన్నారు, అన్ని గాల్లో దీపాలు అయ్యాయి అని సోషల్ మీడియాలో మీమ్స్ పేజీలు రోజు పొద్దున్నే లేస్తే రేవంత్ రెడ్డిని ఆట ఆడుకుంటున్నాయి. నీటి సంక్షోభం, కరెంటు కోతలు, రైతులకు సకాలంలో మద్దతు ధర లేకపోవడం వంటి ఇష్యూస్ ను బీఆర్ఎస్ భూతద్దుల్లో చూపిస్తూ రేవంత్ రెడ్డిని పూర్తిగా రైతు వ్యతిరేకగా ముద్ర వేయడానికి గట్టిగా ట్రై చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన స్పీచ్లను, ఇప్పటి గ్రౌండ్ రియాలిటీని పోలిస్తూ వస్తున్న రీల్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోతుందా అనే అనుమానం రాకమానదు. క్లైమాక్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి పూర్తిగా బలహీన పడిపోయాడా? వచ్చే ఎన్నికలు ఓటమి ఖాయమా అంటే కొన్ని ల్యాండ్ వివాదాల వల్ల, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల
ఆయన గ్రాఫ్ కాస్త అటు ఇటు అయిపోతున్న మాట నిజమే. ఒక రకంగా ఆయన చుట్టూ ప్రతిపక్షాలు, సొంత పార్టీ వాళ్ళు కలిసి పెద్ద వలనే పన్నారు. కానీ రేవంత్ రెడ్డి కూడా తక్కువడు కాదు. ఆయన రూటే సపరేటు. అయితే ఈ అంతర్గత కుమ్ములాటలను, లగచల్ల లాంటి సెన్సిటివ్ ల్యాండ్ వివాదాలను రేవంత్ రెడ్డి ఎంత త్వరగా సెటిల్ చేసుకుంటే ఆయన సీఎం కుర్చీ అంత సేఫ్. లేదంటే మాత్రం శత్రువుల కంటే సొంత పార్టీ సీనియర్లే వెనక నుంచి గోతులు తవ్వి వచ్చే ఎన్నికల దాకా కూడా వెళ్లకుండా మధ్యలోనే షాక్ ఇచ్చే ప్రమాదం పొంచింది. మరి దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఆయన నిజంగానే బలహీన పడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పనైపోయినట్టేనా? లేక రాబోయే రోజుల్లో రేవంత్ అన్న మళ్ళీ పుంజుకుంటారా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఓపెన్ ఒపీనియన్ ను ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.